హలో అండి. వెల్కమ్ టు క్యూట్ గీతీస్ వ్లాగ్. ఈరోజు మీరు నేను చెప్పే మెథడ్‌లో ఒక్కసారి బెల్లం పాయసం చేశారంటే ఇక మీరు టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు. ఇక మీరు ఎప్పుడు పాయసం చేయాలన్నా ఇలాగే చేస్తారు నాది గ్యారంటీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఒక కప్పు సగ్గుబియ్యంతో పాటు 2 కప్పుల వాటర్, 2, 3 ఇలాచీ కూడా దంచి వేసుకోవాలండి. ఆ తర్వాత మీ స్వీట్‌నెస్‌కు తగ్గట్లుగా బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక ఈ బ్యాటర్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బెల్లం మెల్ట్ అయ్యేటప్పటికి నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలండి స్టవ్‌ని. ఎందుకంటే సగ్గుబియ్యం అడుగంటుతుంది కాబట్టి. ఓకేనా? ఆ తర్వాత ఈ బెల్లం, సగ్గుబియ్యం, సేమియా మొత్తం ఉడికి తెర్రుతుంది కదండీ కొంచెం. అప్పటికి నేనొక హాఫ్ లీటర్ పాలని ముందే కాచి పక్కన పెట్టుకున్నానండి. ఇక ఈ పాలని ఇందులో కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆహ్, నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేసారంటే, ఈ అరోమాని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బావుంటుంది. సింపుల్ కూడా. పెద్ద టైం కూడా పట్టదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా ఇది మా అక్క రెసిపీ. నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.